పెట్టుకోవాలని తెలుసుగా. ఎందుకని? సువార్త కోసం ఆయన ప్రయాసపడుతున్నాడంటే రేపొద్దున దేవుడి దగ్గర మనం తల ఉంచుకొని నిలబడకూడదని. ఏమని? దేవుని దగ్గర తల ఉంచుకొని మనం నిలబడి ఎంతమందిని రక్షించావురా అన్నప్పుడు ఆయన సమాధానం చెప్పాలి. యేసన్న గారు మరణించాడు, అనేక మంది లక్షల మందిని ఆయనకి సువార్త ప్రకటించి బాప్టిసాలు ఇచ్చి చనిపోయాడు. ధైర్యంగా దేవుడి దగ్గర నిలబడతారు సేవకులు. అలాగనే దేవుడు మనకి ఇచ్చాడు శక్తి, అన్నీ ఇచ్చాడు, నోరు ఇచ్చాడు. మన తగాదాలు ఆడమంటే ఎట్లా ఆడతాం చెప్పండి అమ్మా? మీరని కాదులే, తగాద ఆడమంటే అక్కడక్కడ తగాదాలు ఆడమంటే అసలు గోసి పెట్టి తగాదాలు ఆడతాం. యూట్యూబ్లో ఫేస్బుక్లో చాలామంది చూసా, గోసి పెట్టుకొని ఇంకా తన్నుకోవడమో, జుట్లు పట్టుకోవడమో, ఆ బూతులు ఈ బూతులు ఆడతాం. వాళ్ళ గురించిలే, మీ గురించి కాదు. బూతులు ఆడతారు. ఏందమ్మా ఎంతమందికి సువార్త అందించావమ్మా, ఎంతమందికి నువ్వు దేవుని పని చేసావమ్మా, వాళ్ళకి ఎంతమందికి బాప్టిషన్ ఇప్పించావమ్మా అంటే ఏమో నాకేం తెలుసు ఏంటి, దేవుని వాక్యం నాకేం తెలుసా, దేవుని గురించి ఏమో నాకు తెలుసు, వెళ్తున్నాను వస్తున్నాను అని అంట. ముచ్చటాడమంటే వాళ్ళిట్టా వీళ్ళిట్టా, ఈ కుటుంబీకులిట్టా, ఆమె ఎట్టపోయింది, ఈయనిట్టు వచ్చాడు, వాళ్ళిట్ట ఈ అత్త ఎట్ట అని చెప్పి మనం చెప్పుకుంటాం. అదే మాటలు మనం ఎక్కడ ఉపయోగించాలి? ఆ మాటలు తీసివేసి, ఆ మాటలు కొట్టివేసి దేవుని సువార్త నువ్వు ప్రకటించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుని సువార్త నువ్వు ప్రకటించాలి. దేవుని సేవ నువ్వు చేస్తూ, నీ పని నువ్వు చేసుకుని, నీ భర్తని వదిలిపెట్టమని, నీ పిల్లల్ని వదిలిపెట్టి నేను చెప్పను. నీ పని నీ వర్క్ చేసిన తర్వాత నువ్వు దేవుని పని కొంచెం మనం చెయ్యి. ఒక ఆత్మను నువ్వు రక్షించు. అమ్మా ఎంతమంది అయ్యా ఇద్దరిని రక్షించాను అయ్యా అని చెప్పి నువ్వు చెప్పాలి నిజాయితీగా. ఎట్లాగా? నిజాయితీగా నువ్వు చెప్పాలి. నిలబడకూడదు ఆయన ముందు తల ఉంచుకొని నిలబడకూడదు. మన ఆత్మలు రక్షించాలి. ఎంతమంది పాస్టర్లు వస్తున్నారు, ఆదివారమే వస్తున్నారు, ఆదివారం అయితే ఏమొస్తారని అనుకోవద్దు. సేవకుల మీద పెట్టకూడదు. గొర్రె కనుక గొర్రె ఏం చేయాలి? గొర్రెనే కనాలి. నువ్వు తీసుకురావాలి. నువ్వు తీసుకొచ్చి ఎక్కడ అప్పచెప్పాలి? దేవుని సేవకుల దగ్గర అప్పచెప్తే ఆయన ఉపదేశం చెప్పి బలపరుస్తాడు ఆత్మలని. ఏం చేస్తాడు? ఉపదేశం చెప్పి మందిరంలోకి నడిపించడం వరకే నీ వర్క్, ఆ మనసును మార్చడం వరకే నీ వర్క్. తర్వాత దేవుని సేవకు దగ్గర అప్పచెప్పిన తర్వాత ఆయన బలపరుస్తాడు ఉపదేశం చెప్పి. అలాగనే మనం కూడా వ్యర్థంగా ఉండకుండా, వేస్ట్గా ఉండకుండా, సోమరులుగా ఉండకుండా ఆయన పని చేస్తున్నామా లేదా అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఈ ఒక్క విషయం చెప్పి మనం ముగించుకుందాం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. త్వరగా 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం. ఒక దినమందు ఎలీషా షూనేమి పట్టణమునకు పోగా అక్కడ గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేసి వచ్చెను. కాగా చాలు షూనేమి పట్టణానికి ఒక సేవకుడు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? షూనేం పట్టణానికి వెళ్ళాడు. అక్కడ ఒక గనురాలైన ఒక స్త్రీ. ఎవరు? గనురాలైన ఒక స్త్రీ. సపోజ్ మేమందరం టీం ఎక్కడికి వచ్చాం. మాది ఊరేది? ప్రతిపాడు నుంచి ఇక్కడికి వచ్చాం. దేన్ని బట్టి వచ్చాం? సేవా నిమిత్తం బట్టే వచ్చాం. అలాగనే ఆ సేవకుడు ఒక షూనేం పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక గనురాలైన స్త్రీ ఆయన దగ్గరికి వెళ్ళి భోజనమునకు రామని బలవంతం చేసిందంట. ఏం చేసింది? భోజనానికి రామని బలవంతం చేసింది. ఆమె సిచ్యువేషన్లో మనం ఏం చూస్తున్నామంటే ఆమె ఎలా ఉందంటే దేవుని సేవకుల్ని దేవుని పోషించే వ్యక్తిగా ఉంది. అవునా కదా? దేవుని సేవకుల్ని దేవుని పోషించే వ్యక్తిగా ఆ శూన్యమి గనురాలైన స్త్రీని మనం చూస్తున్నాం. ఆమె తన భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత అంటది, చదువు కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదము. అతను మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. షూనేమిరాలో మనం ఏం చూస్తున్నాం? మంచితనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? మన మంచితనం. ఆమెకు ఆస్తి ఉంది, అంతస్తుంది, కోట్ల అన్ని పశువులు ఉండొచ్చు, అన్ని చాలా ఆస్తి ఉంది. గనురాలైన స్త్రీ అంటే ఆ ప్రాంతంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న మనిషి. ఆమె ఏమంటుందంటే సేవకుని గుర్తుపట్టి, అయ్యా మా ఇంటికి భోజనానికి రాయి అని బ్రతిమలాడింది. ఏం చేసింది? బ్రతిమలాడింది. ఏముంది ఆమెకి? మంచి మనసు, దేవుని సేవకుని పోషించే బిడ్డగా ఉంది. చాలామంది పెట్టే మనస్తత్వం ఉండదు. ఏముండదు?
పెట్టే మనస్తత్వం ఉండదు. మా ఇంటికి వస్తే నాకేం చేస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు? చెప్పండి ఈ డైలాగ్. మా ఇంటికి వస్తే నాకేం పెడతావు, మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు? రెండు ఆమెకే. ఏంటది? ఏదైనా కానీ మన ఇంటికి వచ్చేటప్పుడు బంధువులు మన ఇంటికి ఏం తీసుకొస్తారమ్మా? ఫ్రూట్సో స్వీటో తీసుకొస్తారు. లేదా మనం వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు మనకేం పెడతారని అట్లా చూసిద్దంట. చాలామంది స్త్రీలు, చాలామంది పురుషులు అలా చూస్తారు. మా ఇంటికి వస్తే నాకేం చేస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు అనే మనస్తత్వంతోనే ఉంటారు. కానీ మనకు కలిగింది ఇతరులకు మనం పెడుతున్నామా? మన సేవకుని పోషిస్తున్నామా? దేవుని పోషిస్తున్నామా? మన వంతు ఎంతవరకు కష్టపడుతున్నాం? ఎలాగా మన వంతు ఎంతవరకు కష్టపడుతున్నాం? మన జీవితాల్లో ఉందా లేదా? పెట్టే మనస్తత్వం, ప్రేమ ఏముండాలి? మనకి ప్రేమ ఉండాలి. ఆమె ఏముంది? గనురాలైన స్త్రీ. ఆమెకు ఆస్తులు అంతస్తులు ఉన్నాయి. నా ఆస్తి నేను ఎవరికైనా పెడతానా అని చెప్పి అనుకుందా? చాలామంది ఆస్తివంతులు అంటారు, వాళ్ళకి పెట్టే మనస్తత్వం పిసనారితనం ఉంటుంది. ఏముంటుంది? పిసనారితనం ఉంటుంది. పెట్టే మనసు ఉండదు. మరి సేవకుని పోషిద్దామే, మరి కానికిద్దామే, మరి మందిరం ఎలా ఉంది, మందిరం ఎలా అయిపోతుంది కదా, దేవుని సన్నిధికి ఇస్తే, దేవుని మందిరం కడితే దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్పి అనుకోవాలి. ఆమె ఏమనుకుంది? అయ్యా మా ఇంటికి వచ్చి నువ్వు భోజనాన్ని తినేదు రాయ్యా అని బలవంతం చేసిందంట. దేవుని సేవకుడు అన్నాడు, నేను రానులేమ్మ, నాకు తొందరగా వెళ్ళాలి అని చెప్పి అని ఉంటాడు. బలవంతం చేసింది. మనం ఈరోజు దేవుని సేవకుల్ని, దేవుని మనం పోషిస్తున్నామా లేదా? ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి. పిసనారితనం మనకుందంటే మనం దేన్ని తీసుకెళ్ళి దేవుడు వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు. అవునా కదా? అబిగయలు దేవుని దగ్గర కృతజ్ఞత చెప్పుకుంది దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదు అబిగయలు గొర్రెల్ని మంచిగా చూసుకుంటాడు. తోడేలు, సింహం వచ్చి తినకుండా ఉండాలని ఉంటే వాళ్ళు మంచిగా చూసుకున్న తర్వాత అబిగయలు ఇంట్లో నాబాలు తన భర్త. ఎవరు? నాబాలు. మరి ఇంతవరకు మనం మేలు చేసాం కదా, వాళ్ళ గొర్రెలను కాపాడాం కదా, వాళ్ళ పశువులను కాపాడాం, తన పని వాళ్ళని కాపాడాం. మనకి వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, మనకు భోజనం ఏమైనా పంపిస్తాడేమో నాబాల్ ఇంటికి వెళ్ళి అడగమంటే అప్పుడు నాబాల్ అంటాడు, దావీదు యెషై కుమారుడు ఎవరు, నాకెవరో తెలియదు పో అంటాడు. ఏమంటాడు? దావీదెవడు, యెషై కుమారుడు నాకు తెలీదు, మీకు ఈయటానికి భోజనం నేను ఇవ్వను, మా వరకే వండుకున్నాం, మేమే తినాలి, మేమే వండాలి, మా జనాభా కోసమే వండుకున్నాం అని చెప్పి ఒక డైలాగ్ వదులుతాడు. సమూయేలు గ్రంథంలో మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి. అక్కడ డైలాగ్ వదిలినప్పుడు అప్పుడు దావీదుకి కోపం వచ్చింది. ఏమొచ్చింది? దావీదుకి కోపం వచ్చింది. అరే మన పశువులను కాపాడాం, గొర్రెల కాపర్లను కాపాడాం, కొంచెం కూడా కృతజ్ఞత లేకుండా ఉన్నాడే నాబాలు. ఇంకా తీనరాని 400 మందిని కత్తులు తీసుకొని బయలుదేరారు. ఎక్కడికి? చెప్పండి, మీరు విన్నారా ఎప్పుడన్నా? మన సేవకులు చెప్పారా? నాబాలు గురించి చెప్పలేదా? చెప్పండి అమ్మా. 400 మందిని తీసుకొని బయలుదేరాడు. ఎవరిని చంపడానికి? నాబాలుని చంపడానికి. అప్పుడు తన భార్య గురించి చదివితే సురుగ్గల స్త్రీ ఎవరు? అబిగయలు. కృతజ్ఞత కలిగిన మనసుంది. ఏమని ఉందంటే, వామ్మో దావీదు వస్తే మమ్మల్ని చంపేస్తాడు, మా కుటుంబీకులందరూ చంపేస్తాడు, ఆహారం త్వరగా వండమని చెప్పి రొట్టెలు, ద్రాక్షారసము, అంజూర పడుసులు, మాంసం కూర, రొట్టెలు అన్నీ సిద్ధపరిచి గాడిదల మీద పంపించింది. అప్పుడు దావీదు కోపం చల్లారిపోయింది. ఏం కోపం చల్లారింది? దావీదు కోపం చల్లారిపోయింది. ఏం చెప్పుకుందామా? దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలి? కృతజ్ఞత కలిగిన మనసు మనకి ఉండాలి. పెట్టే స్థితిలో ఉండాలి. ఎట్లా అడుక్కునే స్థితిలో మనం ఉండకూడదు. మనం దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే మనం ఎవరికి పెట్టాలి? దేవునికి పెట్టాలి. దేవునికి పెడితేనే మనం ఆశీర్వదించబడేది. ఒక సిస్టర్ గారు ప్రార్థన చేయించుకుంది, అన్నయ్య ఇల్లు అమ్మితే నేను దశంభాగం ఇచ్చుకుంటాను అన్నయ్య అని చెప్పి ప్రార్థన చేయించుకుంది. ఎంతగా అమ్ముతున్నారు? ఏందమ్మంటే 40 లక్షలకు 30 లక్షలకు అమ్మింది. అమ్మిన తర్వాత దేవుడు ఆశ్చర్యంగా ఆమె విశ్వాసం బలపరిచి దైవసేవకుడు అన్నయ్య ప్రార్థన చేయగా ఇల్లు అమ్ముడుపోయింది. లాభానికి అమ్ముడుపోయింది. మొత్తానికి ఆమె ప్రార్థన, దేవుడు అన్నయ్య ప్రార్థన ఆలకించి అమ్ముడుపోయిన తర్వాత ఆమె కృతజ్ఞతగా తీసుకొచ్చి 3 లక్షలు అన్నయ్య చేతిలో పెట్టింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. 3 లక్షలు ఏం చేసింది? దైవసేవకుల చేతిలో పెట్టింది. ఏముంది ఆమెకి? కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత లేదా? కృతజ్ఞత ఉంది. 3 లక్షలు ఇచ్చిన తర్వాత అన్నయ్య మరి అప్పులను కట్టుకోవాలి, మరి ఇల్లు స్థలం కొనుక్కోవాలి అన్నయ్య అని చెప్పి అన్నప్పుడు, మా దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడికి పెట్టావు, దేవుడి కడుపు నిన్ను నింపావు కనుక దేవుడు నిన్ను ఇంకా హెచ్చులుగా నిన్ను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడమ్మని చెప్పి అన్నయ్య దీవించి పంపించాడు. పంపించిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి, అన్నయ్య ఇల్లు స్థలం కుదిరింది, తక్కువ రేట్లోనే స్థలం
వచ్చింది అంది. ఇంకోటి, అప్పులన్నీ తీరిపోయినాయి, మేము ప్రశాంతంగా ఉన్నాం అన్నయ్య. మొన్నటిదాకా ఇల్లు అమ్ముడు బాక ఆ రేటు వచ్చి ఈ రేటు వచ్చి బాధపడుతూ ఉన్నాం. ఒక ఆశీర్వాదం అనేది లేదు. వచ్చిన డబ్బులు వచ్చినట్టుగానే పోతున్నాయి. ఏదో ఒక రోగమనో ఏదో పిల్లలకనో అదనో ఇదనో చెప్పి వెళ్ళిపోతున్నాయి అన్నయ్య. చిల్లు సంచిలో పోసినట్టు మా పైసలన్నీ అయిపోతున్నాయి అన్నయ్య. ప్రార్థన చేయమంటే అన్నయ్య ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్యంగా ఇల్లు అమ్ముడైపోయిన తర్వాత దశంభాగం 3 లక్షలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఏమొచ్చింది ఆమెకి? ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వాదం వచ్చింది, దీవెనకరంగా వచ్చింది. ఇల్లు లేని స్థితి, అద్దులు కట్టుకునే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆమెకి సొంత స్థలం ఇచ్చాడు. ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాం అన్నయ్య అని చెప్పి ఒక సాక్ష్యం. దేనికి? ఎవరికి ఇచ్చిందమ్మా? ఎవరికి ఇచ్చింది? దేవునికి ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? దేవునికి ఇచ్చింది. దేవుడు ఆమెకు మేలు చేశాడు, ఆమె ఎవరికి చేసింది? దేవునికి ఇచ్చింది. దేవుడి దగ్గర మనం తీసుకోవాలి, నెక్స్ట్ దేవుడికి కూడా మనం పెట్టాలి. ఒక స్థితిగతుల్లో మనం ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, అప్పు పోవాలని నువ్వు ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుని అప్పులు తీరిపోయిన తర్వాత నువ్వు దేవునికి పెట్టే స్థితిలో ఉన్నావు అనుకో, నిన్ను అంచెలంచెలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. నువ్వు పిసనారితను నువ్వు పెట్టుకొని నేనే తినాలి, నా కుటుంబీకులు తినాలి, నేనే ఉండాలి, నేనే సంపాదించుకున్నాను కదా, కష్టపడి చెమటోర్చి నేను సంపాదించుకున్నాను, వాళ్ళకి పెట్టేది ఎందులే, దేవుడికి పెట్టేది దేవుడికి తెలియదు ఉందా ఏంటి, దేవునికి తెలియదు ఉందా అని చెప్పి మనం అనుకున్నావా? మనకొచ్చి ఆశీర్వాదాలు దీవెనలు పోతాయి. మీకు అర్థమయ్యే భాషలో ఒక విషయం చెప్పనా? ప్రతిపాడులో విశ్వాసులు వస్తున్నప్పుడు, సంఘంగా ఉన్నప్పుడు మరి అన్నయ్య కానుకలు దశంభాగాలు వస్తాయి. మంచి విశ్వాసం దేవుడు ఇచ్చాడు. కానుకలు దశంభాగాలు ఇచ్చినప్పుడు అన్నయ్య కూడా దశంభాగం తీస్తాడు. ఏం తీస్తాడు? దశంభాగం తీస్తాడు. నేను సేవకుడిని కదా, నేను భక్తుడిని కదా, నేను అనేక మంది స్వార్థ చెప్తున్నాను కదా, అనేక మంది వాక్యం చెప్తున్నాను, నేను పాస్టర్ను కదా అని చెప్పి అన్నయ్య దాచుకుంటున్నాడా? దాచుకోండి. ఇప్పుడు మీరు ఫోన్ కానీ, బాక్సులు కానీ, కీబోర్డులు ఇవన్నీ దేవుడే ఇచ్చినాయే, దేవుడికే పెట్టాడు అన్నయ్య. అర్థమవుతుంది నేను చెప్పింది? దశంభాగం కూడా మన ఆత్మీయ తండ్రి తీస్తాడు. దేనికి? ఆయన పాస్టర్ గారు కదా, ఎందుకు తీయాలంటారు చెప్పండి మీరు? పాస్టర్ గారు కదా, దేవునికి ఎందుకు తీయాలంటారు? దేవుడు ఎన్నుకున్నాడు కదా, ఎందుకు తీయాలి? దేవుని సేవకులే తీస్తున్నారంటే మనం ఒక లెక్క చెప్పండి అమ్మా, మనం ఒక లెక్క. దేవుని సేవకులే దేవునికి విధేయులుగా అయ్యి దేవుడిచ్చాడు కనుక, దేవుడు నా కడుపు నింపాడు కనుక, దేవుడు నాకు ఎంత సంపద ఇచ్చాడు కనుక దేవునికి కూడా నేను పెట్టే స్థితిలో ఉండాలని చెప్పి దశంభాగం తీసిందే కాకుండా మరి బాక్సులని, స్పీకర్లని, స్థలాలని, మందిరాలని, అక్కడక్కడ మీటింగ్స్ పెట్టడం, మరి పాంప్లెట్లు వేపించడం, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? దేవుని కోసం చేస్తున్నాడు. నువ్వు సంపాదించుకున్నది ఈ భూమి మీద తుప్పు పట్టిద్ది, సెల్దు పట్టిద్ది, తర్వాత నెక్స్ట్ పాడైపోద్ది. ఒక అమ్మగారంట, ఒక తల్లిగారు పెద్ద ఆవిడ, ఒక 70 సంవత్సరాలు 75 సంవత్సరాలు వాళ్ళ మనవడ కోసం దాచిపెట్టిందంట డబ్బులు. కరోనా ఉన్న టైంలో బయటపడింది. యూట్యూబ్లోనో వార్తల్లో చూసాను నేను, గుర్తుంది. ఆమె పెట్టి ఓపెన్ చేసి చూడంగానే వాళ్ళ మనవడు వచ్చాడంట. ఏదో ప్రాంతానికి వెళ్ళి ఏదో జావు పని మీద వెళ్ళి కొన్ని సంవత్సరాలకి, ఒక 10 సంవత్సరాలకే వచ్చాడు. మొత్తానికి వచ్చిన తర్వాత, అయ్యా నాకున్న పింఛన్ డబ్బులన్నీ, అరే నేను 10 రూపాయలే తిని మిగతా అన్నీ పింఛన్ డబ్బులు దాచిపెట్టి దాని టంగుపెట్లో పెట్టాను రా, నీకు ఇస్తాను రా అని చెప్పి మనవడి మీద ప్రేమతో పాపం ఆ తల్లిగారు దాచిపెట్టింది. అన్ని 500 నోట్లు, 500 నోట్లు, 100 నోట్లు, 50 నోట్లు, 1000 రూపాయల నోట్లు అప్పుడు ఉన్నాయా లేదా? అప్పుడుంటే తీసి మొత్తం దాచిపెట్టింది. దాచిపెట్టిన తర్వాత ఓపెన్ చేస్తే తాళం కూడా బాగొట్టింది. మన మొత్తానికి ఎక్కడో బాగొట్టిన తర్వాత ఓపెన్ చేసి పగల కొడితే అన్ని చెదులు బట్టి మొక్కలు అయిపోయినాయి. ఏంటి అయ్యి చెప్పండి? డబ్బులు మొక్కలు అయిపోయినాయి. వామ్మో వాయ్యో ఎంత డబ్బు అని చెప్పి గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ఏమైందమ్మా డబ్బు? చెదలు బట్టి మొక్కలు అయిపోయినాయి. నేనెందుకు ఈ విషయం చెప్పానంటే, నువ్వు దేవుని కోసం కష్టపెడితే, నీ ధనాన్ని దేవుని కోసం ఖర్చు చేస్తే, నీవు పిసనారితనం తీసివేసి దేవుని దగ్గర కృతజ్ఞత మనసు కలిగి దేవుని సేవకుని పోషించే బిడ్డగా, దేవుని సన్నిధిని పోషించే బిడ్డగా నువ్వు ఉంటే, రేపటి రోజు మన ధనం, మన బంగారం ఎక్కడ ఉంటుంది? పరలోకంలో ఉంటుంది. ఇదిగమ్మా నువ్వు నాకు ఇచ్చిన ఆస్తి, ఇదిగమ్మా నువ్వు ఇచ్చిన దశంభాగాలు, ఇదిగమ్మా నువ్వు ఇచ్చిన సంపద అని చెప్పి దేవుడు మనకి ఒక బహుమానం, ఒక గిఫ్ట్ ఇస్తాడు. మనకి ఏమిస్తాడు? గిఫ్ట్, బహుమానం ఇస్తాడు. నువ్వు ఇక్కడ దాచిపెట్టుకున్నావు అనుకో, నువ్వు చచ్చిపోతావు. నీతో పాటు వస్తాయా? రావు. నిజమైన బ్యాంక్ ఏడుంటుంది? పరలోకంలో ఉంటుంది. బ్యాంకులో చాలాసార్లు మనం అప్పుడప్పుడు విన్నాం, బ్యాంకులకే కన్నాలు వేసారంట. దేనికి? బ్యాంకులకే కన్నాలు వేసారు దొంగలు.
ఏందంటే నైట్ పూట దొంగలు వచ్చి మరి బ్యాంక్ పెట్టి బాక్స్ తీసుకుని వెళ్ళిపోయారని చెప్పి సార్లకి చెప్పినట్టు చూస్తాం. నిజమైన బ్యాంక్ ఎక్కడ ఉందంటే పరలోకంలో ఉంది. నువ్వు పెట్టిన ప్రతి పైసా దేవుడు నీకు లెక్కప్ప చెప్పిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు దేవుని కోసం ఏదైతే ఖర్చు చేస్తున్నావో, దేవుని సేవకు నువ్వు ఎలాగైతే పోషిస్తున్నావో, దేవుని మందిరం కట్టడం విషయంలో, స్థలాల విషయంలో, దేవుని మందిరం ఏది పరికరాలను నువ్వు కొన్నా, దేవుడి రోజు దేవుడు నీవేదైతే పెట్టావో ప్రతి పైసా ఇదిగమ్మ నువ్వు నా కోసం పెట్టినవి, ఇదిగమ్మ నీ బహుమానాలు అని చెప్పి దానితో పాటు 100 రెట్లు బహుమానాలు దేవుడు మనకి ఇస్తాడు. ఏ విషయంలో కూడా మనం పిసనారితనంగా దేవుని విషయంలో మనం ఉండకూడదు. దేవుని విషయంలో మనం ఉండకూడదు. మనం సంపాదించుకుని మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే, దీవెనకరంగా మనం ఉండాలంటే, ఆశీర్వదించబడాలంటే, మనం ఎక్కడ అడుగు పెట్టినా ఆశీర్వదించి దీవించబడాలంటే నువ్వు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఇక నుంచైనా మనం నేర్చుకుందాం. ఇప్పుడు నేను విజిటింగ్కి గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు చాలామంది కానుకలు ఇస్తారు. బాబు ఇదిగమ్మా వ్యర్థంగా పోకూడదు, దేవుని సేవకులు వచ్చారు కదా, కనీసం ఫుడ్ అని పెట్టడము, ఇది ఆహారం అని పెట్టడం. వెళ్ళేటప్పుడు చెప్తారు ఒక 200-300 చేతుల్లో పెట్టి వచ్చి సేవకుల్ని మేము వ్యర్థంగా పంపించకూడదు అని చెప్పి నేను గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు ఇస్తారు. ఇచ్చినప్పుడు నేను కూడా దేవునికి దశంభాగం తీస్తూ ఉన్నప్పుడు ఇంక నేను ఎక్కడ అడుగు పెట్టినా దేవుడు కానుకిస్తూనే ఉంటాడు. ఆ కానుక తీసుకుని అన్నయ్యకి ఇయటమో మరి ఆ బాక్స్లో ఏయో కొనటమో జరుగుతుంది. దేనికని నేను కూడా పొందుకోవాలిగా గిఫ్ట్, అవునా కదా? నాకు ఎవరు ఇస్తారు డబ్బులు, దేనికి వస్తాయనంటే నేను విజిటింగ్కి వెళ్తున్నాను, దేవుడు గృహాలు దర్శించడానికైనా దేవుడు ఇస్తున్నాడు, నేను కూడా ఆయన దగ్గర ఒక బహుమానం తీసుకోవాలని చిన్న ఆశ. అలాగనే ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ, నేనైనా మీరైనా ఎవరైనా దేవుని కాడ మనం బహుమానాలు పొందాలంటే పెట్టే స్థితిలో మనం ఉండాలి. ఏముండాలి? పెట్టే స్థితిలో ఉండాలి. నీకు బాగాలేనప్పుడు, నీ బిడ్డలకు బాగాలేనప్పుడు నువ్వు ఖర్చు పెడతావు కదా, ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతావు. నీకు ఆరోగ్యం నిలిచి ఉండాలంటే నువ్వు ఎవరి దగ్గర ఖర్చు పెట్టాలి? దేవుని దగ్గర ఖర్చు పెట్టి ఉంచాలి. ఒక సిస్టర్ ఇలాగే, అయ్యా నాకు మాత్రం ఈ క్యాన్సర్ అని తెలియకపోతే మరి కణాలు ఉన్నాయి అది ఇది అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది క్యాన్సర్ అని చెప్పి అని అన్నారయ్యా. ఇది మాత్రం పోతే నేను మాత్రం దేవునికి రుణపడి ఉంటాను, ఇంత కానుకని నేను ఇచ్చుకొని ఉంటాను, 2 లక్షలు ఇస్తానయ్యా, దానికి ఎంత అయితే మందులు అవుతాయో ప్రతి నెల ఆ మందులకి నేను పెట్టే డబ్బులన్నీ నీకు ఇస్తానయ్యా, దేవుని సన్నిధికి ఇస్తానని చెప్పింది. చెప్తే ఏం కాదులేమ్మా నువ్వు భయపడబాగు, స్వస్థత పడతావని చెప్పి సేవకుడు ప్రార్థన చేయగా ఆమెకి ఆ కణాలు అక్కడే మరి ఎట్లా పోయినాయి మొత్తానికి. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా చెప్పండి? దేవునికి అసాధ్యం ఏమైనా ఉందా? అప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నాడు ఆ డాక్టర్ గారు. మళ్ళీ మరుసటి వారం వెళ్ళి పరీక్ష చేయించుకుంటే ఏం కణాలు లేవమ్మా, మొన్నటి రోజు మరి ఏందో చూపించింది, ఇప్పుడైతే లేవమ్మా అని చెప్పి ఆ డాక్టర్ గారు ఆశ్చర్యపడి ఆమెను పంపించాడు ఇంటికి. అప్పుడు ఆమె ఎగురుకుంటూ వచ్చి సేవకుడి దగ్గరికి వచ్చి చెప్పింది, అన్నయ్య మరి నేను అనుకున్నాను ప్రతి నెల మందులు కావాల్సిన డబ్బులు నేను దేవుని సన్నిధికి ఇస్తానని చెప్పి అనుకున్నాను, నా వ్యాధి లేదు, నేను ఆరోగ్యంగా ఉంటాను, ఎంతైనా సంపాదించుకోగలుగుతాను, ఆ మందులకు కావాల్సిన డబ్బులు ప్రతి నెల నేను తీసుకొచ్చి ఇస్తానని అని చెప్పి ఒక మొక్కుబడి చేసింది. చూసారా, ప్రాణం కంటే మనకి ఏం కావాలి ఇంక చెప్పండి? అర్థమవుతుందా? ఒక ఆయుష్ ఉందంటే, ఒక ఆరోగ్యం ఉందంటే, మనం ఆరోగ్యంగా మనం జీవిస్తున్నామంటే ఆయన కృప, ఆయన దయ. చెప్పండి అందరూ, ఆయన కృప, ఆయన దయ. మనం ఎంతైనా ఖర్చు ఎంతైనా మనం సంపాదించుకోగలుగుతాం, కానీ పెట్టే మనస్తత్వం ఇంపార్టెంట్ మనకు ఉండాలి. పెట్టే మనస్తత్వం దశభాగాల్లో కావచ్చు, కానుకల్లో కావచ్చు, దేవుని కొరకు ఏదైనా పరికరాలు కొనడానికి కానీ ఏదైనా మనం వెనకం చేసామనుకో మనం దీవించబడం, ఎక్కడేసిన గొంగలు అక్కడలాగే మనం నిలబడిపోతాం. అలా ఉండకుండా దేవుని కోసం మనం చిన్నదో పెద్దదో మనం ఖర్చు పెట్టామనుకో దానికి రెట్టింపు దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు ప్రతిపాళ్ళు ఎకరం పొలం కొన్నామంటే మనకి డబ్బు ఏమైనా పైనుంచి ఊడిపడిందా, లేకపోతే ఎవరైనా ఇచ్చారా ఆస్తులు అంతస్తులు? ఇలా ఒక దశభాగం తీయటం కాబట్టి ఒక విశ్వాసులు స్థలం కోసం అడగలేదు. ఏ రోజు కూడా స్థలం కోసం మీరు ఎంత ఏంటమ్మని చెప్పి అడగల. ఇప్పుడు 42 లక్షలు అయింది ఎకరం. ఎంత అయింది? 42 లక్షలు. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు మరి డబ్బులు? దేవుడి కాబట్టే కొన్నాం, దేవుడికి ఇచ్చాం, దేవుడు ఇచ్చాడు, అన్నయ్య కొన్నాడు. అలాగనే ఒక దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. ఉన్నతమైన స్థానంలో ఇప్పుడు నజరేయ మినిస్ట్రీని దేవుడు ఉంచాడు. ఉన్నతమైన స్థానాల్లో 3 స్టేర్లు బిల్డింగ్ ఇచ్చాడు, ఎకరం పొలం ఇచ్చాడు, అనేక చోట్ల మందిరం స్థలాలు ఉన్నాయి, సౌండ్ సిస్టమ్, పెద్ద సౌండ్ సిస్టమ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎందుకు తెలుసా? దేవుని సేవకుడు ఆయన జీవితమే ఖర్చు చేసింది కాక, ఆయన తెలివిని ఖర్చు చేసిందే కాక, ఆయనకి రాబడిలో దశంభాగం అంటే దశంభాగం అంటే దేవుని సేవకుడు తినటానికే. అర్థమవుతుందా? నిర్గమకాండంలో సంఖ్యాకాండంలో ఉంటుంది. దశంభాగం అంటే ఒక జీతం. ఎవరికి జీతం? దేవుని సేవకుడికి జీతం. ఆ జీతం కూడా తీసుకెళ్ళి దేవుని కోసం కష్టపెడుతున్నాడు. చూసారా మన ఆత్మీయ తండ్రి? అది గొప్పతనం.
అలాగునే అంత వ్యక్తి మా ఖర్చు చేస్తున్నప్పుడు మనం చేయలేమా? అర్థమవుతుందా? దేవుని కోసం ఖర్చు చేసే బిడ్డలుగా మనం ఉండాలి. శూనేమిరాలు ఏం చేసింది? బలవంతం చేసిందంటే భోజనానికి రాయ్యా, నువ్వు తింటే మాకు ఆరోగ్యం ఉంటుంది, నువ్వు మా ఇంట్లో అడుగు పెడితే మేము దీవించబడతామని అనుకొని ఆమెను పిలిచి, ఆయన పిలిచిందే కాకుండా భోజనం పెట్టిందే కాకుండా తన ఇంటి మీద గోడ కట్టి మందిరం కట్టి ఆయనకు ఒక రూము సిద్ధపరిచింది. చూసారా? అప్పుడు ఆమె రూమ్ సిద్ధపరిచిన తర్వాత ఆమెకు ఒక లోటు ఉంది. మీకు ఏమైనా ఐడియా ఉందా? లోటు ఉంది. ఏం లోటు ఉంది? గర్భఫలం లేదు. అంత ఆస్తున్నా, అంత అంతస్తున్నా, అంత హోదా ఉన్న గనురాలైన స్త్రీ అని మనం చదివాం. అంత పేరున్నా ఆమె గర్భఫలం లేక బిడ్డలు లేరు ఆమెకి. ఆమె కొరతని దేవుడు తీర్చాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆమె కొరతని దేవుడు తీర్చాడు, గర్భఫలం దేవుడు అందించాడు, చక్కని కుమారుని దయచేశాడు. ఈరోజు మన కొరతలు బావాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, మన ఇంట్లో ఇబ్బందులు, అప్పులు, వ్యాధులు, రోగాలు, సమస్యలు, ఇంట్లో ఉన్న ప్రతి చిక్కుల నుంచి మనం విడుదల చేయాలంటే దేవునికి పెట్టే స్థితిలో, కృతజ్ఞత కలిగిన స్థితిలో, సువార్త ప్రకటించే స్థితిలో మనం ఉండాలి. అందరం మోకరించి ప్రార్థన చేసుకుందాం. మోకరించి మనం అయ్యా ఒక కృతజ్ఞత కలిగిన మనసుగా, ఒక విశ్వాసం, ఒక నిజాయితీ, ఒక నిండైన ఆత్మ, పరిశుద్ధాత్మ, నిజమైన ఆత్మ, అయ్యా నీకు ఖర్చు చేసే బిడ్డగా నన్ను మార్చు తండ్రి. నీ కోసం నేను అనేకమైన ఆత్మలు తీసుకురావడానికి నాకు శక్తిని దయచేదేవా అని చెప్పి అందరూ ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం యేసయ్యా. అయ్యా కృతజ్ఞత కలిగిన మనసు నాకు దయచేదేవా. అనేక మంది ఆత్మను రక్షించే శక్తిని నాకు కలుగు చేతండి. శూన్యమురాల్ని సేవకుని ఎలాగైతే పోషించిందో మేము కూడా నిన్ను పోషించే బిడ్డలుగా మమ్మల్ని మార్చయ్యా. నీకోసం కష్టపడే బిడ్డలుగా మేము ఉండేలాగా సహాయం చేతండి. మా హృదయాలు తెరవబడేలాగా సహాయం చేయదేవా అని చెప్పి అందరూ ప్రార్థన చేద్దాం. నువ్వు ఎంతమందిని రక్షించావమ్మా అని దేవుడు మనం ప్రశ్నించినప్పుడు మనం ప్రశ్న చెప్పాలి. అయ్యా నేను ఇంతమందిని రక్షించానయ్యా, ఒక 5ని రక్షించానయ్యా, ఒక 10 మందిని రక్షించానయ్యా అని చెప్పి దేవుడి దగ్గర నువ్వు చెప్పాలి. అయ్యా నీ కోసం నేను ఖర్చు పెట్టానయ్యా, నా ధనాన్ని ఖర్చు చేశానయ్యా అని నువ్వు చెప్పాలి. తల వంచుకునే స్థితిలో నువ్వు ఉన్నావా? నువ్వు నరకానికి సిద్ధమైనట్లే. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, స్తోత్రం అని అందరూ ప్రార్థన చేద్దాం. ఎంతమంది ఆత్మలు మనం రక్షించామనేది మనం గుర్తించాలి. మన దేవుని కోసం మనం ఖర్చు పెట్టామా లేదా? పరిశుద్ధుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు తండ్రి అని ప్రార్థన చేద్దాం. నేను చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, నేను మోసానయ్యా నీ కోసం నన్ను చూచావని, నేను చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, నేను మోసానయ్యా నీ కోసం నన్ను చూచావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నిన్నే ఎదిరించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నిన్నే ఎదిరించానా. నేను చేశానయ్యా నీ కోసం బ్రతుకునిచ్చావని, నేను మోసానయ్యా నీ కోసం నన్ను చూచావని. మన ఆత్మలు ఎలిగించబడాలి.
స్తుతించానా, ఎన్ని చేసినా నిన్నే నేను కనపరచానా, నిన్నే ఎదిరించానా. ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా. నాకున్నవన్నీ పనిలో నేను వాడనిస్తానయ్యా, నాకున్నవన్నీ పనిలో నేను వాడనిస్తానయ్యా. నేను చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని, నేను మోసానయ్యా నీ కోసం నన్ను చూచావని. అందరి గట్టిగా చెప్పడం కదా. వస్తున్నాను నీ కోసం నిన్ను చూచాలని
ఒకరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా. పరిశుద్ధుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడున్నావు దేవా. అయ్యా, అనేక మంది ఆత్మలు రక్షించమని ఒక ప్రశ్న నాతో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డతో నువ్వు చెప్తున్నావు దేవా. నీకోసం కష్టపడే బిడ్డలా మార్చమని చెప్పినావు తండ్రి. స్తుతులు స్తోత్రాలయ్యా. ఇల్లునిచ్చావు, ధనమునిచ్చావు, జ్ఞానమిచ్చావు, పోషింపు చేస్తున్నావు తండ్రి. కానీ నీ కొరకు మేము కష్టపడే బిడ్డగా ఉండలేకపోతున్నందుకు క్షమించు తండ్రి. ఇక నుంచి అయినా కష్టపడే బిడ్డలుగా మేము ఉండేలాగా సహాయం చేదేవా. ఒక సోమరులుగా మేము ఉండకుండా తండ్రి అనేకమైన ఆత్మను రక్షించి అయ్యా నీ సన్నిధిలో అప్పచెప్పడానికి గొప్ప జ్ఞానాన్ని మాకు దయచేదేవని అందరూ ప్రార్థన చేద్దాం.